ఇదే దేవుడు కర్ణాటక వేయండా? అవునా? అదే నేను ఎప్పుడు చూడలేదు. మొన్న శివరాత్రిగా వచ్చినట్టు వచ్చి ఇక్కడ మంది వస్తారు, పట్నము ఇక్కడ మంది వస్తారు. ఓకే, అక్కడ మామ మంది వస్తారు. అంటే వాళ్ళ దేవుడు అది ఏనే మన శివుడు మీ ఊరికి వచ్చిండు కర్ణాటక. కర్ణాటక ఏ ఊరు అక్కడ? గుల్బర్గా జిల్లా రెడ్డిగారు. ఓకే, అదే తెలియదు ఎప్పుడు చూడలేవు అన్నీ అని. మా జనగాం ఇక్కడ జనగాం అట్లా. ఓకే అమ్మ, ఉబ్బరినప్పుడు చూడ ఇక్కడ ఉబ్బరినప్పుడు మస్తు ఉంటుంది. మీడియం దర్శనం ఓం నమ శివాయ. శంభో శంకర. అంటే నేను మా బ్రో అనుకోకుండా కొన్ని పక్కన ఉన్న సోమేశ్వర స్వామికి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ మామూలుగా అసలుకి అంటే శివరాత్రికి మన సోమవారం ప్రతి సోమవారం చాలా మంది ఉంటారు. కానీ ఈసారి ఎట్లా అంటే వాళ్ళ కర్ణాటక ఇక్కడ ఉన్న దేవుడే మన కర్ణాటకలో ఒక ఊరికి చెప్పినప్పుడు నాకు గుర్తులేదు ఆ ఊరు, కానీ ఆ ఊర్లో ఉండే అంట. ఇక్కడ చాలా వరకు చూడండి గుల్బర్గా అంట. గుల్బర్గాలో ఊర్లో మన దేవుడు అక్కడ వినంట. వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్న మన దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఒక పండుగ వాతావరణం వాళ్ళు ఏర్పాటు చేసిండు మనకు. ప్రతి బండ్లు మీకు కర్ణాటక నుంచి వచ్చిన బండ్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వాళ్ళ సత్రాలు అటు సైడ్ బ్యాక్ సైడ్ వీళ్ళందరూ మీకు చూస్తే అర్థమవుతుంది. సాధ్యనం ఇప్పుడు మనం మొన్న శనివారం వచ్చినప్పుడు ఇంత పబ్లిక్ ఉండేది. సరే చూడండి, ఒక మనకి ఎట్లా ఒక జాతర వచ్చినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. మైక్ పెట్టుకోవాలి, మైక్ తెచ్చుకోవాలి, మైక్ నచ్చుకోవాలి. అది చూడండి, మహారాష్ట్ర కర్ణాటక తుఫాన్ అన్ని కర్ణాటక పనులండి. మన దేవుడు ఇక్కడి నుంచి అక్కడ పోతున్న వాళ్ళు అంతగానో మన దేవుని కోసం వచ్చినప్పుడు మీకు దగ్గర జనగామ కొనపాకుంది రావడానికి ఏమైతే చెప్పండి. ఆ డీసెమ్మ కర్ణాటక నుంచి వచ్చింది చూడండి. ఇది మనదే, కానీ మీరు చూపే ఊరికే మనం చూసే పని ఏం చూస్తాం. కానీ చూడండి ఆ తుఫాను ఏపీ చూసిలా. ఏపీ నుంచి వచ్చినప్పుడు నువ్వు టీచర్ నుంచి రాలేవా? రావచ్చుగా. రండి, సాయంత్రం స్పెషల్ అక్కడ దీపాలు ఏర్పాటు చేస్తారు, బాగుంటుంది. సరే రండి, మీకు దగ్గర కొల్లపాకు మీకు దగ్గర ఊర్లో ఉంటాయి, రండి. బాగుంటుంది, మీరైతే రండి సరేనా. అన్ని కర్ణాటకలో అమ్మవాళ్ళు. ఈ అమ్మతో మాట్లాడితే నాకే వాళ్ళు బాగా చేసుకెట్టింది అలా మాట్లాడుతుంది అమ్మ. మంచి నవ్వుకుని మంచిగా మాట్లాడుతుంది. తాతున్నాడు, తాతను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నెహ్రూ చూసినట్టుందిగా. వీళ్ళందరూ నెహ్రూకు ఒప్పలే. ఓకే అండి.